హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే పిల్లలు స్వీట్ అడిగినప్పుడు 10 నిమిషాల్లో చేయగలిగే ఈజీ అండ్ క్విక్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరి ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1.5 కప్పు వరకు దొడ్డటుకులను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలంటే క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం క్రంచీగా అయిన తర్వాత స్టవ్ని ఆపేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా అంటే రవ్వగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము 3 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. గీ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఇప్పుడు గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గీలోకి పోహా రవ్వని వేసుకొని 2-3 నిమిషాల పాటు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి ఆరోమా వచ్చే వరకు అలాగే పోహా రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి మంచి అరోమా అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మధ్యలో మరొక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి. ఈ పోహా హల్వాలో మనకి గీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా చూడండి, కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్పు పాలను వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి, అంటే వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటుంటేనే మనకు రవ్వ కన్సిస్టెన్సీ అనేది తొందరగా థిక్నెస్ అయిపోతూ ఉంటుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉన్నప్పుడే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీరు ఏ ఫుడ్ కలర్ వాడకుండా కూడా ఈ పోహా హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం థిక్నెస్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 కప్పు పోహాకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. షుగర్ వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది నెమ్మదిగా లూజ్గా అవుతుంది. కానీ ఇక్కడ కొంచెం ఉండలు కట్టకుండా చూసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ హల్వా ప్రిపేర్ కావాలంటే మనకు ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుందండి. స్టవ్ని అయితే మనం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ నుంచి ఈ హల్వా సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్యలో మనము ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో కలపకుండా అలాగే వదిలేసామంటే మాత్రం అడుగు బాగాన మాడిపోయినట్టు మనకు స్మెల్ కూడా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక 5 మినిట్స్లో మనకి చూడండి హల్వా అనేది ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మరి ఎక్కువ టైం ఏమీ పట్టదు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా ఉంటుంది. మీరు క్వాంటిటీ తగ్గించుకోవాలంటే 1 కప్పు పోహా తీసుకొని 3/4 కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 కప్పుతో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ విధంగా మరొక నిమిషం పాటు కుక్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా పోహా హల్వా అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇంతే అండి, మనకు హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి పిల్లలకి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి. మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్లో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.